హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను వరలక్ష్మి వ్రతానికి కలశం డెకరేషన్ చూపిస్తున్నానండి. మన దగ్గర ఇలా పట్టు బ్లౌజ్ ఉంటే దాన్ని శుభ్రంగా పైన వైపు శారీకి పెట్టినట్టు చిన్న చిన్న కుచ్చెళ్ళు పెట్టుకుని దాన్ని ఒక థ్రెడ్తో కానీ లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్తో కానీ మనం ఇలా లాక్ చేసేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత కుచ్చెళ్ళు ఇలా సరి చేసుకుని ఆ పట్టు బ్లౌజ్ అనేది చక్కగా నీట్గా సర్దేసుకోవాలి మనం కలశం తయారు చేసుకోవడానికి. అలాగే కలశం తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఎగుడు దిగుడు రాకుండా నీట్గా ఉండేటట్టుగా ఫోల్డింగ్ చూసుకోవాలి. ఫస్ట్లో అటు ఇటు ఉన్న మనకి చివరికి వచ్చేటప్పటికి అది ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి, కొబ్బరికాయకి సెట్ అయ్యేటట్టుగా. అలాగే మొదటిగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే కాటన్ పీస్తో ట్రై చేయండి, ఎందుకంటే పట్టు బ్లౌజ్ అనేది జారిపోతుందండి. దాంతో కాటన్ పీస్తో మీరు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు పట్టు బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది చేయడానికి. ఇలా చివరి దాకా మనం కుచ్చుళ్ళు పెట్టుకున్న దగ్గర నుంచి ఫోల్డింగ్ మొదలు పెట్టుకోవాలండి. ఆ చివరికి వచ్చేటప్పటికి కొంచెం మిగులుతుంది కాబట్టి దాన్ని ఇలా లోపలికి సర్దేసుకోవాలి. అలాగే కలశం కాయ సైజుని బట్టి మనం కలశాన్ని తయారు చేసుకోవాలండి. చిన్నదైతే చిన్నగాను, పెద్దదైతే కొంచెం పెద్దగాను చేసుకోవాలి చూసి. ఇలా డెకరేషన్ చేసుకుని ఆ పైన కుచ్చుళ్ళు అనేవి అటు ఇటు స్ప్రెడ్ చేసి కలశానికి సెట్ చేసేసుకోవడమేనండి. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత కింద పార్ట్కి కూడా నేను శారీ టైపు వచ్చేటట్టు చూపిస్తానండి. ఇంకో బ్లౌజ్ పీస్ తీసుకుని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని చేసి చూపిస్తున్నానండి శ్రావణ శుక్రవారానికి. ఇంకా బెటర్ఫుల్ ఐడియాలు ఉంటే నాకు కూడా సెండ్ చేయండి, ఇంకా బాగా చేసుకోవాలని నాకు ఉంది. అలాగే నాకు వచ్చింది నేను చేసి చూపిస్తున్నాను. ఇట్లాగా మనం కింద పార్ట్ కూడా రెడీ చేసి చూపిస్తాను. కింద పార్ట్ కూడా ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని కూడా చిన్న చిన్న కుచ్చెళ్ళలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం పెట్టుకునే ప్లేస్ని బట్టి మనం రెడీ చేసుకోవాలండి. చిన్నగాను ఫోల్డ్ చేసుకోవాలి. పక్కన మళ్ళీ పూజా సామాగ్రి ఉంటాయి కాబట్టి మనం చిన్న చిన్నగానే రెడీ చేసుకోవాలి కలశానికి. అప్పుడే చూడడానికి కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా శారీ లాగా కుచ్చుళ్ళు పెట్టేసుకుని దాన్ని మధ్యకి మడత వేసి ఆ కలశానికి ఒక థ్రెడ్ తోటి మనం లాక్ చేసేసుకోవాలి. లాక్ చేసుకుని తర్వాత మనం కుచ్చుళ్ళు అనేవి అటు ఇటు స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట. అలా సెట్ చేసేసుకుని శుభ్రంగా మన దగ్గర ఏదైనా డెకరేట్ బంతిపూల దండ కానీ లేకపోతే మీ దగ్గర పూల దండ కానీ ఏది ఉంటే అది దాంతో కొంచెం డెకరేషన్ చేసుకోండి. అట్లనే నేను నా దగ్గర నల్లపూసల దండ ఉంటే అది కొంచెం వేసి చూపిస్తున్నానండి మీకు ఒక ఐడియా రావడం కోసం. ఏముంటే అవి కాసుల పేరు కానీ లక్ష్మీదేవి కాసుల పేరు కానీ ఏది ఉంటే అది డెకరేట్ చేసుకుంటాం కదా మనం లక్ష్మీదేవి పూజకి. అలాగా డెకరేషన్ చేసుకుని బంతి పూలతో కానీ గులాబీ పూలు కానీ మందారం కానీ పెట్టుకుని డెకరేషన్ చేసుకుంటే చూడ్డానికి కూడా కలశానికి కూడా చాలా అందంగా డెకరేషన్ చేసుకున్నాం అన్నట్టుగా మనకు మంచి ఫీలింగ్, అక్కడ ఒక మంచి ఫీలింగ్ అనేది ఒకటి వస్తుందన్నమాట. ఒక ఐడియా కోసం నేను చేసి చూపిస్తున్నానండి, అంతేను. ఈ బంతిపూల దండ నా దగ్గర ఇది ఉంటే ఇది డెకరేషన్ చేశానండి, అంతే. కలశం రెడీ అమ్మవారి దగ్గర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.